నమస్తే. విజయవాడ స్వర్ణ భారత ట్రస్ట్లోని నిర్వహించబడుచున్న వివిధ నైపుణ్య అభివృద్ధి శిక్షణలను వాటిని నిర్వహిస్తున్న విధానాన్ని అందరికీ తెలియజేసేటందుకు ఈటీవీ వారు ఒక డాక్యుమెంటరీ రూపంలో కార్యక్రమాన్ని రూపొందించుచున్నారు. అందులో భాగంగా ఈరోజు స్వర్ణ భారత ట్రస్ట్లో జరుగుతున్న అనేక శిక్షణలను వాటి విధి విధానాలను వీడియో రూపంలో చిత్రీకరించడం జరిగింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లోని ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, సోలార్ పీవీ ఇన్స్టాలర్, ఏసీ టెక్నీషియన్, 4-వీలర్ మెకానిక్ శిక్షణ ల్యాబ్లను ఈటీవీ సిబ్బంది సందర్శించి ప్రాక్టికల్ శిక్షణను ప్రత్యక్షంగా చూడటం జరిగింది. అలాగే ఇక్కడ శిక్షణ పొందుతున్న శిక్షణార్థులను అడిగి ఇక్కడ లభిస్తున్న శిక్షణ తదితర విషయముల గురించి తెలుసుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతీ యువకులకు పూర్తి ఉచితంగా భోజన వసతి కల్పించి శిక్షణ ఇచ్చి ఉపాధి కూడా చూపించి పంపించబడుతున్న ఈ విధానాన్ని తెలుగు ప్రజలందరికీ ఈ డాక్యుమెంటరీ ద్వారా తెలియజేయుచున్నామని టీవీ ప్రతినిధులు తెలియజేశారు. ఇంకా ఇక్కడ క్యాంపస్లో నిర్వహించబడుతున్న కోహెన్స్ ఫార్మా వారి స్కిల్ సెంటర్ను విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వారి డాక్టర్ బివి రాజు ఫౌండేషన్ వారిచే నిర్వహిస్తున్న కంప్యూటర్ కోర్సులను యూనియన్ బ్యాంక్ ఆర్సేటీ ద్వారా గ్రామీణ ప్రాంత మహిళలకు అందిస్తున్న వివిధ జీవనోపాధి శిక్షణలను మరియు ముప్పవరపు ఫౌండేషన్ వారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న నాలెడ్జ్ సెంటర్ను కూడా టీవీ ప్రతినిధులు సందర్శించి వివరాలను సేకరించడం జరిగింది. మరిన్ని మంచి విషయములు తెలుసుకుంటూ వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదములతో బండారు రామకృష్ణ.